కేసినేని నానిపై పీవీపీ మండిపడ్డారు. పీపాల బస్తా బెజవాడికే గుదిబండలా తయారయ్యావని ఎక్స్ లో పేర్కొన్నారు. ఏదో మచ్చ వేసుకుని పుట్టావన్నారు. పార్టీ పుణ్యమా అని 10 ఏళ్లు బండి కొనసాగించావన్నారు. బ్యాంకులను బాదావు, జనాలని ఉద్యోగులను పీల్చి పిప్పి చేశావని పేర్కొన్నారు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టు, అన్ని మూసుకుని మూలకు పడి ఉండు అని పేర్కొన్నారు. ఎంపీ కేసినేని నానిపై పీవీపీ మండిపడ్డారు. పీపాల బస్తా బెజవాడికే గుదిబండలా తయారయ్యావని ఎక్స్ లో పేర్కొన్నారు. ఇక పీవీపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. శిల్ప, ఏదైతే పొట్లూరి వరప్రసాద్ గత ఎన్నికల్లో కేసినేని నాని పైన పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ రోజు ట్విట్టర్ ద్వారా కేసినేని నాని అలాగే తన పదవికి మరియు పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నాను అంటూ ప్రకటించిన నేపథ్యంలో ట్విట్టర్లో పొట్లూరి వరప్రసాద్ కేసినేని నాని పైన మండిపడ్డారు. పూర్తి స్థాయిలో విజయవాడకే ఒక గుదిబండలాగా తయారయ్యావు. 10 ఏళ్ల పాటు నువ్వు ఒక మచ్చేసుకుని పుట్టడం వల్ల ఈ 10 ఏళ్ల పదవిని కూడా అనుభవించగలిగావు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో పీవీపీ కేసినేని నాని పైన 8,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి వైసీపీలో ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలకి సంబంధించి ఇనాక్టివ్ గా ఉన్నప్పటికీ కూడా పీవీపీ కేసినేని నాని పైన పలుమార్లు విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చేసిన ట్వీట్ పిప్పళ్ళ బస్తాలాగా తయారయ్యావు, విజయవాడకు ఈ రోజుతోటి నీ ఇది పోతుంది అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో మొత్తంగా వైసీపీ నేతల్లో అలాగే టీడీపీ నేతల్లో కూడా ఈ చర్చ మరొకసారి మొదలైందని చెప్పుకోవాలి. అయితే ఇద్దరికి మధ్య ఏదైతే ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఓట్లలో ప్రజలు నా వెంట ఉన్నారు అని చెప్పి కేసినేని నాని చెప్తుంటే పీవీపీ మాత్రం ప్రజలకే నువ్వు ఒక గుదిబండలాగా తయారయ్యాము, ఇప్పటికైనా ఒక మూలకి వెళ్ళి కూర్చో అంటూ తన ట్వీట్ ఏదైతే చేశారో అది పూర్తిగా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా కార్యకర్తల్లో అలాగే ప్రజల్లో కూడా ఒక చర్చనైతే ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇద్దరి మధ్య ఏదైతే వైరుధ్యం ఉందో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేనప్పటికీ కూడా కేసినేని నాని పైన అనేక సార్లు విమర్శలు ట్వీట్స్ చేసినటువంటి పీవీపీ మరొకసారి ఈ సందర్భంలో కూడా ఆయన ట్వీట్ అయితే ఆసక్తికరంగా మారింది. మొత్తంగా పీవీపీ ఏదైతే ట్వీట్ చేశారో నువ్వు ఏదైతే విజయవాడకి సంబంధించినంత వరకు కూడా నువ్వు అసలు అనర్హతకి చెందిన వాడివి, దీంతో పాటుగా ఇక నీకు చాలు ఈ పాలిటిక్స్ అనేది, బ్యాంకులకి అలాగే ప్రజలను నీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్ని కూడా మోసం చేసిన వ్యక్తివి నువ్వు అంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ ట్వీట్ అనేది హాట్ టాపిక్ గా మారింది. శిల్ప, అయితే కాంతి, దీనికి సంబంధించి అంటే పీవీపీ గత 5 సంవత్సరాలు ఎప్పుడైతే ఓడిపోయారో ఆయన ఇనాక్టివ్ గా ఉన్నారు పార్టీలో. మరి ఏమైనా కేసినేనిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. పార్టీ గురించి కూడా ఎక్కడ ప్రస్తావించాల అంటే ఏమైనా కేసినేని ప్లేస్ ని పీవీపీ రీప్లేస్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇనాక్టివ్ గా ఉన్నారు కదా వైసీపీలో. ఇటు ఏమైనా టీడీపీలోకి మళ్ళీ అవకాశం ఏమైనా కనిపిస్తోందా? కేసినేని నాని ప్లేస్ లో పీవీపీ రిప్లేస్ అవుతారా అవరా అనే దానికంటే కూడా ఇక్కడ టీడీపీ నుంచి అంటే తను కేసినేని నాని నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని ప్రకటించారు. అలాగే పార్టీకి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు పీవీపీ చూసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఎలక్షన్స్ తర్వాత నుంచి ప్రజల్లో కావచ్చు లేకపోతే పార్టీలో కూడా ఇనాక్టివ్ గా ఉన్నారు. సో ఇంత ఇనాక్టివ్ గా ఉన్న పర్సన్ కి టీడీపీ సీటు ఇస్తుందా, టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే పర్ఫెక్ట్ గా లేదనే చెప్పుకోవచ్చు. ఆయన వైసీపీలోనే ఉన్నారు కానీ యాక్టివ్ గా లేరు అనేది ప్రస్తుతం తెలుస్తుంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరితో కూడా టచ్ లో లేరు. ఆయన రాజకీయాలకైతే ప్రస్తుతం దూరంగా ఉన్నారు. టీడీపీ నుంచి పోటీ చేస్తారా, టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటే కనుక ఏదైతే మిగిలిన టీడీపీ నాయకులు ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, ఆయనకి సీట్ ఇచ్చే అవకాశంలో అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే పీవీపీ పోటీ చేసినా చేయకపోయినప్పటికీ కూడా కేసినేని నాని పైన మాత్రం ఇప్పటికే పలుమార్లు గత 4 ఏళ్లుగా వరుసగా ఆ సందర్భాన్ని బట్టి ప్రతిసారి కూడా విమర్శలు చేస్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా అది మరొకసారి ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య ఏదైతే ఉన్న ఇవి ఉన్నాయో రాజకీయాలకు సంబంధించిన వైరుధ్యం ఉందో దాన్ని మరొకసారి బయట పెట్టారు. ఈసారి మరికొంత ఆసక్తికరమైన ట్వీట్స్ చేయడం అనేది, ఘాటుగా స్పందించడం అనేది అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. శిల్ప. రైట్ కాంతి, థ్యాంక్ యూ.